హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఒక విషయం అయితే చెప్పాలి. ఏదేంటంటే సబ్స్క్రైబర్ అయితే ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియో ఇప్పుడు చూసిన దీన్ని వేరే ఒక లెవెల్ ధర చేశాను. వేరే ఫీల్ అయితే ఉంటుంది. మీరైతే ఒకసారి అయితే చూడండి. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. మీకు ఎలాంటి డౌట్ ఉందో చెప్పండి, నన్ను అడగండి. మీకు ఇది మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. తర్వాత మీకు ఎలాంటి వీడియో కావాలని అడగండి, దాన్ని చేస్తాను. ఓకేనా? ముందుగా అయితే డెమో చూడండి. డెమో చూసేసినాక వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ముందైతే డెమో చూడండి, తర్వాత మాట్లాడండి. చిన్నప్పటి నుంచి దేవుని మొక్కుతాన్నా, దేవుడు ఎలా ఉంటాడు నాకు తెలియదు. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా, ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. బట్ మీకేముంటుంది, కాపీరైటింగ్ విషయంలో అయితే న్యూడ్లో అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ కావాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. అక్కడ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో వేసి చూడండి. వీడియో నచ్చుతుంది. ఒకసారి అయితే మీరైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసినాక పక్కనున్న ప్రాజెక్ట్స్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళాక తర్వాత ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, అదైతే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఒకదానికైతే ఫాంట్ మళ్ళీ ఇదైతే ఇచ్చింటాను. మీరు అన్నిటికీ మీరు ఫాంట్ అయితే కోబెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఫాంట్ కొత్త మీకు కింద లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్కి వెళ్ళి పైన ఇక్కడ మీకు ఏం చేస్తారంటే మీరు ఇదికి వెళ్ళి ఇప్పుడు పైన ఉంది అక్కడే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నిటికీ మీరు ఫాంట్ అయితే కోబెట్టారు ఫ్రెండ్స్. మీకైతే నేను అన్ని ఫాంట్లు అయితే కోబెట్టాను, బట్ మీరు అయితే కోబెట్టుకొని. ఓకేనా? నేనైతే రెండేమో కోబెట్టినాను. సారీ ఫ్రెండ్స్. ఇది నాకు ఇప్పుడు ఏమవుతారంటే ఇక్కడ ఫస్ట్లో ఉంది కదా, అక్కడ మీరు ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్ అయితే అన్నిటికీ కోబెట్టుకున్నాను ఫ్రెండ్స్. కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ తీసి బ్యాక్ వచ్చేసి ఇక్కడున్న క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి పేస్ట్ అయితే ఫ్రెండ్స్. ఇలా అయితే వచ్చేసి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా అన్నిటికైతే మీరు పేస్ట్ చేసాను ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే మీకు ఒక 2-3 అయితే ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే అన్నిటికీ మీరు ఎఫెక్ట్ అయితే కోబెట్టి ఫాంట్ అయితే కోబెట్టారు ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఇక్కడ మీకు గ్రూప్ ఇచ్చింటాం కదా, గ్రూప్ అయితే మీరు ఏం చేస్తారంటే ముందుగా పైన గ్రూప్కి వెళ్ళి మీరు కింద ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఈ ఫోటో తీసి పక్కన కలర్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి ఈ నేమ్స్ ఉంది, ఆ నేమ్కి వెళ్ళి మీరు ఎవరు ఎడిట్ మీద వేస్తారో వాళ్ళ ఫోటో తీసుకొని ఎడిట్ అయితే ఫ్రెండ్స్. నేను ముందుగా అయితే ఇప్పుడు సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అదే కోబెట్టినాను, బట్ మీకు వేరే తెరగా పెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే విరాట్ కోహ్లీది. అది క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు వచ్చారంటే మీరు అడ్జస్ట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసినాక బ్యాక్ వెళ్ళి చూడండి, ఇలా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మీరు 3 గ్రూప్స్కి అయితే మీరు కోపెట్టారు. నేను ఒక గ్రూప్ అయితే కోపెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది అంతే ఫ్రెండ్స్. మీకు ఈజీ అంటే ఇది మీరు మరి ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చారంటే పక్కన కలర్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి ఈ నేమ్ క్లిక్ చేసి ఈ ఫోటో ఇప్పుడైతే నేను యాడ్ చేసాను ఫ్రెండ్స్. ఇలా ఫోటో యాడ్ చేసి ఇలా ఎఫెక్ట్ అయితే నేను ఇప్పుడు వచ్చి పెట్టాను. మీరు అన్నిటికల్లా సేమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఆ గ్రూప్కి యాడ్ చేసానో మీరు ఇదే గ్రూప్కి 3 గ్రూప్కి మీరు యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఫోటో యాడ్ చేసి అదన ఒక ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా అయితే ఈ ఫోటో యాడ్ చేసి ఇక్కడ బిట్ మార్క్ వచ్చేసి ఇక్కడ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది కిందకైతే ఇలా తెచ్చుకోండి ఫ్రెండ్స్. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, క్లిక్ చేసి మీరు కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఫోటో యాడ్ చేసారు కదా, ఆ ఫోటోకి వెళ్ళి మీరు పేస్ట్ చేసిన ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఇక్కడ ఉంది కానీ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి
ఓకేనా. కాపీ లేయర్ చేసిన తర్వాత ఈ బీట్ మార్క్ వచ్చేసి మీరు పేస్ట్ అయితే చేసింది ఫ్రెండ్స్. ఓకేనా. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకే ఇంకొంచెం మిగిలింది కదా, అదైతే మీరు కట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. కట్ తీసిన తర్వాత అది గుర్తా ఇలా కిందకి అయితే తేవండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది సేమ్ ఫ్రెండ్స్. మీరు ఆ ఫోటో ఏమైందో ఎడిట్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఫోటో తీసుకొని యాడ్ అయితే చేసింది ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకైతే చెప్తాను, మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నన్ను అడగండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తాను. ఓకేనా. ఇప్పుడు వీడియో అయిపోయాక పైన క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.